హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సమస్యాపూరణం అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశీనగరంలో విలోచన కవి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనే కాక ఆయన భార్య, కొడుకు, కోడలు కూడా గొప్పగా కవిత్వం చెప్పగలవారు. విలోచన కవి కుటుంబం మొత్తం యాత్రలు చేస్తూ కవిత్వం అంటే చెవి కోసుకునే భోజరాజు దర్శనం చేసుకుందామని దారానగరం చేరి భోజరాజు ఆస్థానానికి వెళ్ళారు. వచ్చిన వారు నలుగురు కవులని తెలిసి భోజరాజు వారికి ఉచితాసనాలిచ్చి కూర్చోబెట్టి ఒక సమస్య ఇచ్చాడు. ప్రతిభావంతులైన వారు తమ శక్తి చేతనే పనులు సాధిస్తారు, కానీ పరికరాల మీద ఆధారపడరని ఈ సమస్య యొక్క భావం. భోజరాజు ఇందులో కొంత భాగమే చెప్పాడు. మిగిలిన భాగం పూర్తి చేయడం అవతలి వారి వంతు. ఈ సమస్యకు వారు చెప్పే సమాధానం చక్కగా కలవాలి. భోజుడిచ్చిన సమస్యను విలోచన కవి కూడా పూర్తి చేశాడు. అగస్త్యుడు కుండలో పుట్టాడు. అడవిలో నారబట్టలు ధరించి మృగాల పరివారంగా కందమూలాలు తింటూ బతికాడు. ఆయన ఇటువంటి వాడై కూడా సముద్రాన్ని దోసిట పట్టి తాగేశాడు. కనుక ప్రతిభావంతుడు కార్యసాధన చేయడానికి శక్తే ప్రధానం కానీ పరికరాలు ఏమాత్రం కావు. ఈ శ్లోకం విని భోజరాజు ఎంతో సంతోషించాడు. ఆయనకి ఒక రత్నాన్ని బహుమానంగా అందించాడు. తరువాత ఆయన విలోచన కవి భార్య కేసి తిరిగి చూశాడు. అమ్మ, ఈ సమస్యను మీరెలా పూరిస్తారు అని అడిగాడు. విలోచనుడి భార్య ఆ సమస్యను ఈ విధంగా పూరించింది. అంటే, సూర్యునికి ఒకే చక్రం గల రథం, పాములతో పూంచిన 7 గుర్రాలు, దారి చూడబోతే ఆధారం లేని ఆకాశ మార్గం, సారథి తొడలు లేని అనూరుడు, ఇలా ఉండి కూడా సూర్యుడు అంతులేని ఆకాశంలో వస్తూ పోతూ ఉన్నాడు. కనుక ప్రతిభావంతులు కార్యసాధన చేయడానికి శక్తి ప్రధానంగాని పరికరాలు కావు. భోజరాజు ఆమెకు 12 రత్నాలు బహూకరించాడు. విలోచన కవి కొడుకును చూసి, నాయన, ఈ సమస్యని నువ్వెలా పూరిస్తావు అని అడిగాడు. విలోచన కవి కొడుకు ఈ కింది విధంగా చెప్పాడు. జయించవలసినది లంక. సముద్రాన్ని కాలినడకన దాటవలసి ఉంది. శత్రువు చూడకపోతే పులస్త్య బ్రహ్మ సంతతి వాడైన రావణుడు. సాయానికి కోతులు తప్ప ఏమీ లేవు. తాను చూడబోతే మానవ మాతృడు, కాల్బంటు అయిన రాముడు రాక్షస వంశాన్ని యావత్తూ నిర్మూలించాడు. కనుక ప్రతిభావంతులకు కార్యసిద్ధి కలిగించేవి శక్తే తప్ప పరికరాలు కావు. భోజరాజు ఈ శ్లోకానికి 16 ఏనుగులు బహుమతిగా ఇస్తూ విలోచన కవి కోడలికేసి తిరిగాడు. నువ్వు కూడా ఈ సమస్య పూరిస్తావా అమ్మా అని అడిగాడు. వెంటనే ఆమె ఈ విధంగా చెప్పింది. పువ్వులతో చేసిన బాణానికి 9 బారు నారిగా పెట్టుకొని, స్త్రీల చూపులనే బాణాలతో, జపసత్వాలు లేని చంద్రుడి ఆధారంతో, శరీరం కూడా లేని మన్మధుడు ప్రపంచాన్ని చెండుకు తింటున్నాడు. కనుక ప్రతిభావంతులు కార్యసిద్ధి కోసం తమ శక్తిపై ఆధారపడతారు గాని పరికరాలపై ఆధారపడరు అని అంది. ఇది విని భోజరాజు పరమానందం చెందాడు. విలోచన కవి కోడలికి అంతులేని రత్నాభరణాలు బహూకరించాడు. సభలోని వారు కోడలు చెప్పిన శ్లోకంలో ఎక్కువ స్వారస్యం ఉందని భావించారు. ఇంతటితో ఈ సమస్యాపురణం అనే కథ పూర్తయింది. ఇప్పుడు మనం 1955 జూలైలో వార్తలు విశేషాలు ఎలా ఉన్నాయో ఒకసారి విందాం. 1955లో ఆంధ్ర బాల బాలికల ప్రథమ కళాచిత్ర ప్రదర్శనం కాకినాడలో ఆగస్టు 27, 28, 29 నెలల్లో జరగనుంది. 18 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికల కళాదృష్టిని ప్రోత్సహించడానికి ఈ ప్రదర్శనాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ఆంధ్ర రాష్ట్రంలోని ఎర్రగుంట్ల, పాణం, మాచర్ల అనే 3 ప్రదేశాల్లో సిమెంటు ఫ్యాక్టరీల స్థాపనకు లైసెన్సులు మంజూరు చేయబడ్డాయి. ఇది కాక కర్నూలులో కొత్తగా
ఒక పేపర్ మిల్లు పెట్టడానికి కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య పథకాల నిమిత్తం మొత్తం 208 కోట్ల రూపాయల వరకు కేటాయింపబడవచ్చునని తెలుస్తోంది. సామర్లకోటలో కోళ్ల పరిశ్రమ కేంద్రం స్థాపించడానికని రాష్ట్ర ప్రభుత్వం వారు 50,000 రూపాయలు మంజూరు చేశారు. భారత ప్రధాని పండిట్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని సోవియట్ సారస్వత ప్రచురణ సంస్థ వారు రష్యన్ భాషలోకి అనువదించి ప్రకటించారు. పండిట్ నెహ్రూ దీనికి పీఠిక రాస్తూ ప్రచురణ సంస్థ వారి ప్రయత్నాన్ని అభినందించారు. అండమాను దీవుల్లో పరిశోధనలు జరుపుతున్న భారత వైజ్ఞానికులు ఒకానొక ఆదిమ జాతి వారితో తొలిసారిగా మైత్రి చేశారు. ఆ జాతి పేరు ఓంజే జాతి. వీరి సంఖ్య 200. వీరికి నిప్పు అంటే ఏంటో కూడా తెలియదు. మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీకి ప్రతాప్గఢ్ కోటలో 1958 ఏప్రిల్లోగా ₹1,00,000 వ్యయంతో ఒక స్మారక చిహ్నం నిర్మించాలని 1955 జూలైలో నిర్ణయించారు. మాస్కోలోని విదేశీ సారస్వత సంస్థ తాలూకు ఆల్ యూనియన్ లైబ్రరీలో 1955 జూన్ 7వ తేదీన భారతదేశానికి సంబంధించిన ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. భారత ప్రజా జీవితం, వారి సంస్కృతుల వికాసం గురించి వివరించే గ్రంథాలు, పత్రికలు అక్కడ ప్రదర్శించబడ్డాయి. మన ప్రధాని పండిట్ నెహ్రూ అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ సోవియట్ ప్రభుత్వ ఆహ్వానంపై జూన్ 4వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు రష్యాలో పర్యటించారు. ప్రధానికి సోవియట్ ప్రభుత్వం, ప్రజలు ఘనమైన స్వాగతం పలికారు. ఆయన రష్యాలో దాదాపు 10,000 మైళ్ళు పర్యటించారు. ముఖ్యమైన కర్మాగారాలు, ఆనకట్టలు, పట్టణాలు సందర్శించారు. తిరువాన్కూర్ కొచ్చిన్ కాలేజీ విద్యార్థులు స్వయంగా రాసిన పత్రికల కుర్రవాడు అనే మలయాళ చిత్రం బొంబాయిలో జూన్ 8వ తేదీన ప్రివ్యూ వేయబడింది. 1955 జూన్ 8న. కెమెరామెన్, సౌండ్ ఇంజనీర్ తప్ప తక్కిన వారందరూ విద్యార్థులే కావడం ఇక్కడ అభినందించదగ్గ విశేషం. 1250 సంవత్సరాల తర్వాత 1955 జూన్ 20వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం పట్టింది. దేశాల వైజ్ఞానికులు దీన్ని పరిశీలించడానికనే సిలోన్లో వేచి ఉన్నారు. కానీ పూర్తి గ్రహణానికి ఇంకా 1 నిమిషం ఉందనంగా దురదృష్టవశాత్తు కారు మబ్బులు సూర్యబింబాన్ని కప్పివేశాయి. దీంతో వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. ఇటువంటి గ్రహణం మళ్ళీ 2168వ సంవత్సరం వరకు రాదంట. అంటే ఎప్పటికీ రాలేదు, ఇంకో 140 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఈ కథ, ఆ తర్వాత చెప్పిన వార్తలు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.